మీరు గాని తీసుకుంటే వైఎస్ఆర్‌సీపీ మీద అక్రమ కేసులు ఏ విధంగా బనాయించబడుతున్నాయి? అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇవి రాజకీయ ప్రేరేపితంగా, రాజకీయ కక్షతో జరుగుతున్నాయా? లేదా? అనటానికి ఒక చిన్న ఉదాహరణ. ఎందుకంటే ఒక కేసు ఒక తరహాలో, ఇంకో కేసు ఇంకో తరహాలో ఉంటే ఏమోలే అది జరిగుండొచ్చేమో అని మనం అపోహపడటానికి ఒక అవకాశం ఉంది. కానీ ఇక్కడ కేసులన్నీ ఒకే పంతాలో నడుస్తున్నాయి. అది ఏంటి ఆ పంతా అని మనం గాని ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకుంటే ఫస్ట్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు తీసుకుంటే, వివేకానంద రెడ్డి గారి మర్డర్‌లో అక్యూజ్డ్‌గా తను నేరం చేశాను, ఈ విధంగా చంపాము, ఆ విధంగా చంపాము లైవ్‌లో కూర్చొని మాట్లాడుతూ అప్రూవర్‌గా మారాను అని చెప్తున్న వ్యక్తి బయట బహిరంగంగా తిరుగుతుంటే, ఒక అక్యూజ్డ్ అంటే ఒక నిందితుడు చెప్పిన వాంగ్మూల ఆధారంగా వైఎస్ఆర్‌సీపీ నాయకుల మీద కేసు బనాయించాలని చూడటం. అది వివేకానంద రెడ్డి గారి కేసులో చూసాం. తరువాత 2019 నుంచి 2024 మధ్య లిక్కర్‌లో స్కామ్ జరిగింది అని లిక్కర్ మద్యం కుంభకోణం అంటూ ఒక కేసు ఫైల్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో కూడా చూస్తే ఏ1, ఏ2 అంటే సారీ ఏ1, ఏ2 వాసుదేవ్ రెడ్డి అవ్వచ్చు, సత్య అని ఒక ఎంప్లాయ్ అవ్వచ్చు. వీళ్ళిద్దరిని ఇంతవరకు అరెస్ట్ చేయకుండా వాళ్ళు అప్రూవర్‌గా మారారా ఏం చెప్పారో తెలీదు. వాళ్ళ వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని అంటే ఒక అక్యూజ్డ్ మళ్ళీ చూసుకోండి. ఒక నిందితుడుగా వీళ్ళు ఎవరినైతే పేర్కొంటున్నారో వాళ్ళిచ్చిన వాంగ్మూలాన్ని బేస్ చేసి అంటే కొంతమంది వైఎస్ఆర్‌సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారు. మళ్ళీ కేసు నెంబర్ 3కి వద్దాం. లేటెస్ట్‌గా కల్తీ మద్యం కేసు మీరు గాని తీసుకుంటే అసలు అది ములకల చెరువులో దొరికింది. తర్వాత ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో దొరికింది. టీడీపీ నాయకులు లేదు టీడీపీ వాళ్ళతో ఉండే వ్యాపారవేత్తలు అంత రెడీ హ్యాండెడ్‌గా అంత ఎక్విప్‌మెంట్‌తో దొరికితే మళ్ళీ సేమ్ సినారియో ఒక ఏ1గా ఉన్న జనార్దన్ రావు వాంగ్మూలం అంటే మరలా ఒక నిందితుడు యొక్క వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని మరలా వైఎస్ఆర్‌సీపీ నాయకుల పేర్లు చెప్పించి వాళ్ళని అరెస్ట్ చేయటం. ఈ 3 కేసులే కాదు మీరు కేసుల్లో మ్యాక్సిమం ఏం జరుగుతుంది అంటే ఒక నిందితుడి యొక్క వాంగ్మూలాన్ని తీసుకొని అంటే చెప్పించటం. ఒకళ్ళని ఫస్ట్ అక్యూజ్డ్ కింద చూపించి ఆ అక్యూజ్డ్‌తో అతని వాంగ్మూలంలో వైఎస్ఆర్‌సీపీ నాయకుల పేర్లు చెప్పించి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇన్ని కేసుల్లో సేమ్ చూస్తున్నప్పుడు డెఫినెట్‌లీ ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్నట్లు కనపడిపోతున్నాయి అనేది క్లియర్‌గా అర్థమైపోతుంది.